కుక్కర్లో సొరకాయలు వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతుంది. అంత టేస్ట్గా అయితే ఉంటాయండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా. మరి నేను ఇక్కడ హాఫ్ సొరకాయ అయితే తీసుకున్నాను. ఇది లేతగుందనేసి నేనైతే పైన అయితే చెక్కు తీయడం లేదు, చూడండి. ఇప్పుడు ఇక్కడ దీన్ని పీసెస్ అయితే కట్ చేసుకుందాం. మీరు చిన్న కావాలంటే చిన్న కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెద్ద సైజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా వీటిని మనం ఉడికించుకోవాలి. ఇలా ఒక కుక్కర్ అయితే తీసుకొని మనకు ఎంత కావాలో అన్ని పీసెస్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేయడం వల్ల మనకు సొరకాయలు అనేది నల్లగా కావండి. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇంకా వీటిని అయితే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చినానండి. ఇంకా ఇప్పుడు వీటిని ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా కాడలతో సహా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఈ సొరకాయ పేస్ట్లోకి ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మనకు ఎంత పడితే అంత వేసుకోవాలి. అలాగే ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ముందుగానే కొంచెం వేసుకున్నాం కదా, సొరకాయ ఉడికించుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకుందాం. ఈ సొరకాయ పేస్ట్ గోధుమ పిండి మొత్తం కలిసిపోయేలాగా. ఇంకా నాకు ఇక్కడ మళ్ళీ పిండి పడుతుందండి. ఇంకా ఒక 1/2 కప్ అయితే పిండిని అయితే వేసుకుంటున్నాను. ఈ పిండి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం. ఇంకా నాకు ఇక్కడ 1/2 కప్ అయితే పడుతుందండి. ఇంకా మొత్తం వచ్చేసి ఇక్కడ పిండి అయితే 2 కప్పుల దాకా అయితే పట్టింది. ఈ 1/2 కప్పు కూడా వేసుకొని మొత్తం మనకు చపాతీ పిండి లాగా తడిపేసుకోవాలి. ఇలా పిండి వేసుకుంటూ మనకు ఒకటేసారి పిండి అయితే తెలియదు కదండి. కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా వచ్చే వరకు అయితే పిండిని అయితే తడిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నానండి మొత్తం. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఈ పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకుందాం. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి. ఇలా పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకున్నాను. ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంక ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. పిండి కూడా మనకు సాఫ్ట్గా నానింది, చూడండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని ఇక్కడ ఈ పిండిని ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా దీన్ని ఒక 3 భాగాలుగా పిండిని అయితే విడదీసుకున్నాను. ఇలా ఉండలు అయితే చుట్టేసుకుందాం. ఇంకా ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే అంటించుకుంటున్నాను. ఇలా ఆయిల్ అయితే అంటించుకొని ఇంకా ఈ పిండి ముద్దను కూడా కొంచెం ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని వీలైనంత పల్చాగా రుద్దుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మొత్తం రుద్దుకుందాం. చూడండి, ఇలా బాగా పల్చాగా రుద్దుకోవాలి. ఎక్కడ మందం లేకుండా ఈక్వల్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా. నేను ఇక్కడ ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా నిదానంగా ఈక్వల్గా చుట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే చుట్టుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ నిదానంగా మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత మనం ఇంకా ఇలా కొంచెం ఇలా అనేసుకుంటే మనకు ఎక్కడ ఊడిపోదు. ఇలా కొంచెం
ఇంకా నేను ఇక్కడ 3 భాగాలుగా డివైడ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి. మనం తీసుకున్న పిండిని బట్టి కట్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ ముందుగా ఒక పిండి ముద్దనైతే ఇలా కట్ చేసుకున్నాం కదా, తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇదే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనకి ఎక్కడైనా కొంచెం ఇలా పిండి అనిపిస్తే కొంచెం ఇలా సెట్ చేసుకోండి మొత్తం. ఇంకా ఇలా ఉండాలి చూడండి. మనకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మరొకటి సేమ్ అలానే ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా ఇలా ప్రెస్ చేసుకొని ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఎన్ని అయితే అన్ని ఇలానే చేసుకోవాలి. ఇంకా ముందుగా ఇలా చేసి పెట్టుకున్నాం కదా, ఈ పిండి ముద్దనైతే ఒకటి తీసుకొని ఇలా కొంచెం లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకొని ఇలా కొంచెం లైట్ గా మనం రుద్దుకుందాం. ఎక్కువ పలుచగా లేకుండా, ఎక్కువ థిక్నెస్ లేకుండా ఇలా లైట్ గా రుద్దేసుకోవాలి. ఇంకా ఈ విధంగా రుద్దుకున్న తర్వాత కొంచెం ఇక్కడ పైన నువ్వులైతే ఇలా చల్లుకుంటున్నాను. మనకు బాగా కనిపిస్తుంది. ఇలా చల్లుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా రుద్దుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను. ఇంకా మరొక పిండి ముద్దను తీసుకొని ఇలా లైట్గా రుద్దేసుకోవాలి. ఇంకా ఇలా రుద్దేసుకున్న తర్వాత పైన ఇలా నువ్వులైతే చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత మనం ప్రెస్ చేసుకోవాలి కొంచెం. ఇంకా అన్ని ఇలానే రుద్దుకోవాలి. ఇంకా ఈ రోటిని కాల్చుకోవడానికి పెనం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పెనం కూడా హీట్ అయింది మనకు. ఇలా చేసుకున్న ఒక పరోటాని అయితే వేసుకోవాలి. ఇంకా ఈ పరోటా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. మీరు ఇక్కడ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు గీ కానీ బటర్ కానీ వేసుకొని కాల్చుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మరోవైపు అయితే ఇలా తిప్పేసుకొని ఈ వైపు కూడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే నువ్వులు కాస్త విడిపోవు మనకు. ఇంకా మనం అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఇలా ప్రెస్ చేసుకుంటే కాల్చుకోవాలి. అప్పుడే మనకు లోపల దాకా ఈ పరోటా అనేది బాగా కాలుతుంది. ఇంకా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇంకా చూడండి, ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకున్నాను. ఇదైతే రెడీ అయిపోయింది మనకు. ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మరొకటి అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇలా కొంచెం కాలిన తర్వాత మరోవైపు అయితే ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పరోటాకి మొత్తం. ఇంకా ఈ వైపు కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే సొరకాయతో అయితే పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఈ పరోటాలను అయితే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసినాయి. ఈ పరోటాలు చాలా టేస్ట్గా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. ఎప్పుడు ఒకే రకం పరోటాలు కాకుండా ఇలా సొరకాయతో పరోటాలు చేయండి. చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత టేస్ట్గా అయితే ఉంటాయండి. ఈ పరోటాలు వచ్చేసి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతాయి. అంత బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.